అపోస్తలుల కార్యంలో ఒక్క వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. చూడండి, 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, మహాగణుడైన మా దేవానికి స్తోత్రములు. మరోసారి నీ వాక్యాన్ని చదువుకున్నాము, సహాయం చేయమని, మమ్మల్ని దర్శించి దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఒక వ్యక్తి క్రీస్తు వాడు క్రైస్తవుడు అగుట ఆయన సిలువ ఎత్తుకు వచ్చుడు ద్వారా. కానీ క్రీస్తు యొక్క శిష్యుడు కావాలి అంటే తన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. ఇది మన సిలువ అంటే మన మీద ఉన్న అనేకమైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనేకమైన వాటిని మనం భరిస్తూ మోసుకుంటూ వెళ్ళాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అగుట అనగా అది పరలోకానికి రావడం. కానీ క్రీస్తు శిష్యుడు అవుడనగా అనేకులను ప్రభు దగ్గరకు లేక పరలోకానికి తీసుకురావడం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2 ప్రాముఖ్యమైన భాగాలు. మొదటి 11 అధ్యాయాలు యెరూషలేములో పరిచర్య, 12 అధ్యాయాల వరకు 13 నుండి అంత్యోకయ నుండి రోమా వరకు అనగా భూతలమంతా భూదిగంధముల వరకు వెళ్ళిన సువార్త పరిచర్య మనం చూడగలం. కానీ మొదటి సంఘంలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరంట? ఎవరు క్రైస్తవులు అనబడింది? శిష్యులు అండి. శిష్యులు అంటే ఎవరో ఉదయకాలం నిన్నదినం కూడా మనం చూస్తూ వచ్చాం. వారిలో 2 గురించి కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఒక ఆయన ఎవరు? అంద్రేయ. రెండో ఆయన పేరేమా? మత్తయి. వెరీ గుడ్. ఉదయకాలం ఆది సంఘంలో వారు శిష్యులు అయ్యారు అంటే, శిష్యులుగా ఉన్నారు అంటే కేవలం నామకార్థులుగా కాదు, వారు క్రీస్తు శిష్యులుగా ఉన్నారంటే ఆ సంఘంలో, ఆది సంఘంలో దేవుడు ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాడు. ఎలాగూ వారి శిష్యులుగా ప్రభు కోసం ముందుకు వెళ్ళారంటే, ఉదయకాలం ఆది సంఘంలో దేవుని యొక్క లెక్కలేంటో జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నారు. మన దేవుడు ఎవరంటే లెక్కలు చూచేవాడు, లెక్కలు అడిగేవాడు, లెక్కలేనివాడు కాదైన వాని లెక్క అడిగేవాడు ఆయన. అందుకని ఆది సంఘంలో దేవుని లెక్కలేంటో మనం చూడబోతున్నాం. 4 భాగాలను మనం చదువుకుందాం. చూడండి త్వరగా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40-41 వచనం. అపోస్తలుల కార్యములు 2:40-41 వచనాలు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఇతరం వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. నోట్ చేసుకోండి. 5వ అధ్యాయం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువుగా విను వారికి అందరికీ మిగుల భయము కలిగిన. 10వ వచనం. వెంటనే ఆమె అతని పాదమునెద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిడి ఎద్ద పాతి పెట్టిరి. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. చివరిగా 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. చదవన లేఖనం ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించి కొనసాగించినట్లుగా ఈ కాలంలో ఆది సంఘములో దేవుని లెక్కలు, ద గాడ్స్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎర్లీ చర్చ్. శిష్యులుగా ఉన్నవారే క్రైస్తవులు అనబడ్డారు. కేవలం క్రీస్తును నమ్ముకున్నామని నామకార్థంలో కొనసాగిన వారు కాదు.
అందుకే దేవుడు ఆయన లెక్కలు అడిగేవాడు, ఆయన లెక్కలు చూచేవాడు. లెక్కలు అనగానే మనకు గుర్తొచ్చే 4 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి చెప్పండి? లెక్కలు అనగానే 4 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి? కోడికలు. ముందు తెలుగు చదువుదాం, తర్వాత ఇంగ్లీషు. ఏంటి చెప్పండి? కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు. మరలా చెప్తున్నాను, గుర్తుంటా. ఇది లెక్కల క్లాస్ ఏం కాదు, జాగ్రత్త వినండి. ఫస్ట్ ఏం చెప్పండి? కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు. ఇది లెక్కల్లో ప్రామాణికంగా 4 ఫార్ములాస్ ఉంటాయి. దేవుడు ఆనాడు ఆది సంఘంలో ఆయన క్రమశిక్షణ నేర్పాడు. అందుకే వారు శిష్యులు, క్రైస్తవులు అనబడ్డారు. వారిలో దేవుడు లెక్కలు చూచాడు. ఆయన లెక్కలు చూస్తే ఈ 4 లెక్కల్లో 4 ఫార్ములాస్ కనపడ్డాయి. అందుకనే దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూడబోతున్నాం. నెంబర్ 1, రెండో అధ్యాయం ఏం చదువుకున్నాం మనం? 2:40-41 వచనాలు. 41 చదువుతున్నాం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దే ఆర్ యాడెడ్. వారు చేర్చబడిరి. అపోస్తలుడైన పేతురు పెందుకొస్తున్నాడు. 120 మంది మేడగదిలో కూర్చుని ఉండగా దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడ్డాడు. అప్పుడు సంఘం ఏర్పడింది. దిస్ ఈస్ ద కాల్డ్ బర్త్ ఆఫ్ చర్చ్. సంఘం యొక్క పుట్టుక, సంఘం యొక్క ఆరంభం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ 2 కార్యక్రమాలు జరిగినాయి. సంఘం ఏర్పడాలంటే 2 కార్యక్రమాలు. ధ్వని వంటిది వారికి వినబడింది, అగ్ని జ్వాలల వంటి వారి మీద వ్రాలినట్టుగా కనబడింది. 2 కార్యాలు జరిగాయి. ఒకటి వినబడింది, రెండోది కనబడింది. సంఘము ఏర్పడాలి అంటే వినబడాలి, కనబడాలి. ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని క్రమం ఇది. మందంత రివర్స్. దేవుని ఏంటంటే వినబడుట, కనబడుట. మనం ఏ కార్యం చూడాలంటే మనకేం కావాలి? వినబడటం కావాలి, కనబడటం కావాలి. ముందు అయ్యా మా అబ్బాయికి ఆరోగ్యం వస్తే మేము ప్రార్థన పెట్టుకుంటామండి అంటే ఇది కనబడటమా వినబడటం? ఫస్ట్ కనబడాలా, చేస్తే కదా తర్వాత కార్యక్రమాలు. కానీ ఒక సంఘం ఏర్పడాలంటే, ఒక కార్యం ప్రభువు చేయాలంటే ఆయన ఆర్డర్ ఏంటంటే ధ్వని వంటిది రాగా అనగా వారి దే హర్డ్, వారు విన్నారు. రెండోది అగ్ని జ్వాలల వంటి వారి కనబడినవి. ఒక సంఘం ఏర్పడాలంటే ముందు వినుట, తర్వాత కనబడుట. పేతురు వాక్యం చెప్పగా అక్కడ రాయబడింది 37 వచ్చింది చూడండి. 37 వచ్చిన వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేయాలి? దేవుని వాక్యం పేతురు చెప్పగా 2 పనిచేసాయి. వారి చెవులు విన్నారు, రెండోది హృదయంలో నొచ్చుకున్నారు. వారు ఎప్పుడైతే విన్నారో హృదయంలోకి వెళ్ళింది, వారు హృదయంలో నొచ్చుకున్నారని పడింది. పేతురు గారు ఏమి సందేశం అందించారండి అని మెచ్చుకున్నారా? సందేశాలు మెచ్చుకునేవాడు కాదు ఇక్కడ. ఏం కావాలి? దేవుని వాక్యం ఉన్నప్పుడు హృదయం ఏం కావాలి? నొచ్చుకోవాలంటే కింద ఫుట్నోట్ రాశాడు, పొడవబడాలి. దేవుని వాక్యం నీ ఎత్తుకు వచ్చినప్పుడు నీకు బాధ కలిగించాలి. నీది ఎక్కడ లోటు ఉందో అది సరిచేసేది కాదు దేవుని వాక్యం. నిన్ను మెప్పించేది కాదు దేవుని వాక్యం. నిన్ను ఉప్పించేది కాదు దేవుని వాక్యం. నిన్ను ఆనందింపజేసేది కాదు దేవుని వాక్యం. అది ఆంతర్యంలో ఆనందాన్ని కలిగించేది, ఆంతర్యంలో నిజమైన మార్పును కలిగించేది. అప్పుడు పేతురు చెప్పిన వాక్యాన్ని విని వారు అంగీకరించి రక్షణ పొందారు. అక్కడ రాయబడిన చూడండి 41 వచనంలో ఇంచుమించు ఆ దినమందు 3,000 మంది చేర్చబడి. నెంబర్ 1, ఫస్ట్ ప్రభు చేసిన కార్యం ఆది సంఘంలో ఆయన చేర్చాడు. దీన్ని కూడికలు అంటారు. గాడ్ యాడెడ్ దెమ్. మీరు చెప్పండి, వారు చేర్చబడ్డారంటే ఎవరు చేర్చారు? పేతురు గారు చేర్చారా? పాస్టర్ గారు చేర్చారా? ప్రభువు చేర్చాడా? ప్రభువు చేర్చాడు. చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. ఈ క్రైస్తవులు మార్చేస్తున్నారండి, వాళ్ళు చేర్చుకుంటున్నారండి, సంఘాలు ఎక్కువ చేసుకుంటున్నారండి అనుకుంటున్నారు. ఎవరు చేరుస్తారు, ఎవరు మారుస్తారు? దైవజనులు జి రాజా గారు ఎప్పుడు చెబుతుంటారు, ప్రపంచంలో ప్రధానులందరూ ఒకటై ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరికి సాధ్యం కాదు.
అది ఆయన మాత్రమే చేసే కార్యం. అందుకని ఒక దైవజనుడు, సిహెచ్ స్పర్జన్ దైవజనుడు సాయంత్రం వేళ అలా నడుచుకుంటూ వెళుతున్నాడంట. ఒక అతను త్రాగుబోతు ఊగుతా వస్తున్నాడు. ఊగుతా వస్తా సేవకుని దగ్గర రాగానే అయ్యగారు వందనాలండి అన్నాడంట. సార్ ఏం పెట్టాడు వందనాలు? ఏమా తాగుబోతు ఏం పెట్టాడు? వందనాలు పెట్టాడు. ఆయనకి సరేలే ఏదో తూగుతున్నాడు, సరే వందనాలు పెట్టాడంటే సరిపోయింది, బాగానే ఉంది. అంతకుమించి ఆగిపోతే బాగానే ఉండేది. అంతకుమించి ఇంకేమన్నాడు తెలుసా? సార్ నువ్వు జీవితాన్ని రక్షించబడింది అన్నాడు. ఏంటంట నువ్వు జీవితాన్ని రక్షించబడింది అంట. ఈయనకేం అర్థం కాదు. ఏంటో పెట్ట అంటున్నాడు ఏంటి, ఈయనకేం చెప్పాలి అర్థం కాక దేవుడు వెంటనే తనకు ఆలోచించాడు. అవునరా, నేను జీవితం ఎట్లుండవు, ఆయన జీవితం ఎట్లుండేవాడు కదనంట. ఏంటి మనం మార్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు, మనం చేర్చుకునే వాళ్ళు ఎట్లయినా ఉంటారు. నో మార్క్, నో చేంజ్. ఆయన మార్చాలి. అక్కడ రాయబడింది వారు చేర్చబడినంటే 47 వచ్చింది చూడండి. 47 వచ్చును. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నారు. ఎవరు చేర్చున్నారు ఇక్కడ? పేతురు కాదు, పాస్టర్స్ కాదు, పెద్దలు కాదు, ప్రభువు చేరుస్తున్నాడు. ఇది ఆది సంఘంలో దేవుడు చేస్తున్న లెక్కల్లో మొట్టమొదటిది. గాడ్ యాడెడ్ దెమ్. దేవుని కూడికలలో ఏముందో తెలుసా? దేవుని ప్రేమ. ద ఎడిషన్ షోస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈరోజు కూడా ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మా అయ్యా, ఆ రోజు చేర్చబడిన వారు ఎవరు? చర్చికి వచ్చిపోయేవాడు కాదు, వాక్యంను అంగీకరించారు, అనగా తీర్మానం చేసుకున్నారు, రక్షణ తీర్మానం చేసుకున్నారు. వెంటనే నీటి బాప్తిసం తీసుకున్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. మేము రక్షించబడ్డాం అనుకుంటున్నారు, కానీ చాలా మంది ఇంకా బాప్తిసం అనుభవానికి రాలేదు. అంటే వారు సంపూర్ణ విధేయులు కాలేదు దేవునికి. నువ్వు రక్షించబడ్డావు అంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. దీన్ని సంపూర్ణ విధేయత అంటారు. ఈరోజు ఒక పని చేయమన్నారు నిన్ను, ఈ రోజు చేయలేనండి, రేపు చేస్తానండి అంటే దాన్ని విధేయత అంటారు, అవిధేయత అంటారు? చెప్పాలి నీకు. చేస్తాను కానీ రేపు చేస్తానంటే ఏమంటారు దాన్ని? అవిధేయత, విధేయత? అవిధేయత. చేస్తున్నాను కానీ ఏమైనట్టు? అవిధేయుడైనట్టే. అదే రక్షణ తీర్మానం చేశామంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఆ రోజు వారు చేర్చబడ్డారు. అది నెంబర్ 2. రెండో చూడండి, 5వ అధ్యాయం రండి. 5వ అధ్యాయంలో అక్కడ అననీయ సప్పీరాలు ఉన్నారు. అక్కడ ఆది సంఘంలో ఏం జరుగుతుందంటే వారందరూ సమిష్టిగా ఉంటున్నారు. సమిష్టిగా వారు కూడుకుంటుంటే 5వ అధ్యాయంలో మనం 5వ వచనం అవుతున్నాం చూడండి. అననీయ ఈ మాటలు వినుచునేపడి ప్రాణం విడుగా విను వారికి అందరికీ మిగుల భయము కలిగాను. వినండి ఇక్కడ ఆది సంఘంలో వారందరూ సమిష్టిగా కూడుకొని భోజనం చేస్తున్నారు, సహవాసంలో కొనసాగుతున్నారు. వారికి ఉన్నదంతా అమ్మి, వారికి ఉన్నదంతా తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. అప్పటికే పెట్టాడు ఎవరంటే బర్నబా. అననీయ సప్పీరాలు చూశారు, ఆహా బర్నబా ఎంత అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే అందరూ మెచ్చుకుంటారే, అడితే మనం కూడా ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇంటికి వెళ్ళారు, వారి పొలం అమ్మారు. మీకు అర్థం కావడం చెప్తున్నాను. పొలం అమ్మితే 10 లక్షలు వచ్చినాయి అనుకోండి. ఎన్ని లక్షలమ్మా? 10 lakhs. 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షల చేతులకు రంగంలో అమ్మ 10 లక్షలు ఇవ్వాలా, అక్కడ పెట్టాలా? అందుకని 5 లక్షలు బీరోలు పెట్టుకున్నారు. 5 లక్షలు వాడి చేతులు పెట్టుకొని ఇద్దరు అనుకుంటున్నారు, ఇదిగో ఎంతకు అమ్మారంటే ఎంతకే అమ్మారని చదువుదాం అని ఇద్దరు కలిసి అనుకున్నారు, భార్యాభర్త. ఈయన ముందెళ్ళి పేతురు గారు ఉన్నాడక అక్కడ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. పెట్టంగల్ని పేతురు గారు ఏమని తెలుసా? అన్నయ్య, నీ భూమి వేరులో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను? అది నీ యొక్క ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పెంబటది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషుడితో కాదు దేవునితోనే అబద్ధమాడావు అన్నాడు. వెంటనే అననీయ ప్రాణం విడిచి పడిపోయి చచ్చిపోయాడు. చూచేవాడికి భయం కలిగింది. 3 గంటల తర్వాత భార్య వచ్చింది. ఆమెను అడిగాడు, అమ్మా ఎంతకే అమ్మారా అంటే ఇంతకేనయ్యా అంది. ఓహో, ఇద్దరు ఒకే ఆలోచనతో వచ్చారు. ఆమె కూడా అన్న వెంటనే
ఆమె కూడా ప్రాణం విడిచి చనిపోయింది. ఇంతని ఇద్దరిని వెంటనే సమాధి కార్యక్రమం చేశారు. వినండి, అననీయ సప్పీరాలు భక్తి గలవారే, ప్రార్థనాపరులే, దేవునికి ఇచ్చేవారే, కానీ ఏమయ్యారు? చచ్చిపోయారు. దేవునికి ఇస్తున్నారు కానీ నమ్మకంగా ఇవ్వడం లేదు. ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటే, వారు పరిచయం చేసేవారే, ఇచ్చేవారే, రకరకాలుగా ప్రభువు కోసం ముందుకెళ్ళేవారే, కానీ వారు చేసింది అబద్ధం ఆడారు. వినండి ఒక మాట, ఒక మనుషుడు మరొక మనుషుడితో అబద్ధం ఆడితే ప్రమాదం ఎప్పుడైనా, అవునా కాదు? ఒక మనుషుడు జడ్జి గారితో అబద్ధం ఆడితే ప్రమాదం పెరిగితే తరిగిద్దా? పెరిగిద్ది. ఒక మనుషుడు దేవునితో అబద్ధం ఆడితే ప్రమాదం ఇంకా పెరిగిద్దా తరిగిద్దా? ఇంకా ప్రమాదం జరిగిందే. ఇక్కడ ఒక మనుషుడితో అబద్ధం ఆడితే ఎప్పుడైనా ప్రమాదమే, ఎప్పుడైనా తెలుస్తుంది. ఒక మనుషుడు జడ్జి గారితో అబద్ధం ఆడితే తీవ్రమైన ప్రమాదం. అది దేవునితో అబద్ధం ఆడితే ఎంత ప్రమాదం. పేతురు అన్నాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడింది. దేవునితోనే నీవు అబద్ధమాడావు. దేవుడు ఎన్నో మరి చూడండి, ఇది ఏమంటారంటే దీన్ని క్రమశిక్షణా చర్య అంటారు. అంటే ఆ తరువాత దేవుడు ఇంకేమైనా చేయలేదలా. మనం అడగచ్చు, ఏంటయ్యా ఒక చిన్న అబద్ధానికి ఇద్దరు చనిపోయారు, ఏంటి దేవుని యొక్క శిక్ష ఈ విధంగా ఉందంటే, వినాలి, దేవుని ఎరగని వారికి శిక్ష, దేవుని ఎరిగిన ఆయన బిడ్డలకు క్రమశిక్ష. దీన్ని ఏమంటారు? శిక్షణ, క్రమశిక్షణ. దీన్ని ఏమంటారు? సంఘములో క్రమశిక్ష. అననీయ సప్పీరాలు చనిపోయి నరకానికి వెళ్ళలేదు, వారి పరలోకానికి వెళ్ళింది. గాడ్ డిసిప్లిన్ దెమ్. దేవుడు వారిని క్రమశిక్ష చేశాడు. ఎందుకనంటే తరగతిలో 50 మంది ఉన్నారు, తరగతిలో 50 మంది పిల్లలు ఉన్నారు, అందరూ అరుస్తున్నారు. మాస్టర్ వచ్చి ఒక్క పిల్లోని కొట్టాడు. 49 మంది పిల్లలు ఎట్లుంటారు చూడండి. ఒక్క పిల్లోని కొట్టంగా 49 మంది పిల్లలు ఎట్లుంటారమ్మా? వాళ్ళు చేస్తారా ఏంటి? అర్థం కావట్లా తెలుగు నాకు. ఒక్క పిల్లోని కొడితే 49 పిల్లలు ఎట్లుంటారు? కామ్. ఇంకా అందరం కొట్టాల్సిన పని లేదు. ప్రభు చేసింది కూడా అదే. యాజ్ ఎ టీచర్ ఒక్కడిని, అంటే అననీయ సప్పీరాలను శిక్షించాడు, క్రమశిక్షణలో పెట్టాడు. అక్కడ రాయబడి చూడండి, వచనం 5లో, విను వారందరికీ మిగుల భయం కలిగను. 14 వచనం కూడా చూడండి, ప్రజలు వారిని ఘనపరచుండిరి. లేక అంత పైన వచనం 11 వచనం 5:11, సంఘమంతడికి ఈ సంగతులు విని వారికి అందరికీ మిగుల భయము కలిగను. భయం లేకుండా జీవిస్తే వారికి భయం కలిగించడానికి దేవుడు ఇద్దరిని తీసివేశాడు. అంటే ఆది సంఘములో దేవుని లెక్కల్లో రెండోదేంటి? తీసివేస్తాడు. దేవుడు ఎవరిని తీశాడు? అననీయ సప్పీరాలు. ఇప్పుడు సోడా సోదరి ఉదయకాలంలో ఒక మాట చెప్పనే ఉంది. దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధికి రావడంలో, దేవునికి ఇవ్వడంలో, దేవుని కొరకే జీవించడంలో చూడటానికి బాగానే ఉంది, కానీ నమ్మకంగా ఉంటున్నామా? వీరు దేవునికి ఇచ్చారు కానీ నష్టపోయారు. ఎందుకంటే నమ్మకత్వం లేదు దేవునికి ఇవ్వడంలో. దేవునికి ఎలా ఇస్తున్నాం? మనకున్న దాంట్లోంచి వర్ధలను కొరకు దేవునికి ఇస్తున్నామా? ఇచ్చే దాంట్లో నమ్మకం ఇస్తున్నామా? అప్పుడప్పుడు ఇస్తున్నామా? ఎవరు చూస్తున్నారులే అనుకొని ఇస్తున్నామా? దేవునికి ఇవ్వడంలో దేవుని బిడ్డలు ఏందో తెలుసా? మన దేవుడు దరిద్రుడే కాదు మనం ఇచ్చేది. మన తండ్రి ఇచ్చేవాడు, మనం కూడా ఇచ్చేవారే ఉండాలి. అది ఎందుకు ఇస్తున్నామంటే మనం దీవించబడటానికి తప్ప ఆయన కోసం కాదు. ఇది సృష్టి ధర్మమే. చూడండి, 10 గింజలు వేస్తే నాటితే ఎన్ని గింజలు వస్తాయి? 10-20 కేజీలు వస్తాయి. దేవుని ధర్మం నీవు దేవునికి ఇస్తున్నావంటే యూ విల్ బి బ్లెస్డ్ మోర్. నీవు దీవించబడటానికి ఇస్తున్నావు అని అర్థం. దేవునికి ఇచ్చుట. చాలాసార్లు ఈ మాట మాత్రం చెప్పనివ్వండి ఖచ్చితంగా. ఒక సహోదరుని అడిగాను, ఏమై ఎట్లా ఉన్నాడు
దేవుళ్ళు ఎలా ఉన్నారు, దేవునికి ఎలా ఇస్తున్నారు, మీకున్న సమయం, మీకున్న సొమ్ము, మీకున్న శక్తి ప్రభు కోసం ఎలా ఇస్తున్నారంటే, ఇస్తున్నామండి మా సేవకునికి ఎంత ఇస్తాను అన్నాడు. జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ ఏ వ్యక్తి నేను దేవునికి ఇస్తున్నాను అనే భావంతో ఇస్తాడో అతడు ఖచ్చితంగా దీవించబడతాడు. నేను చర్చికి ఇస్తున్నాను, సేవకునికి ఇస్తున్నాను, ఫలానికి ఇస్తున్నాను అనే భావం నీలో ఉందంటే అసలు ఫలితమే వీ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్. ప్రభువుకి ఇవ్వాలి. ఆ భావన మనలో ఉండాలి. నువ్వు ఎంత ఇచ్చినా సరే నా ప్రభువుకి ఇస్తున్నాను అంటే ఎప్పుడు ఇస్తానే ఉంటావు. మనిషికి ఇస్తున్నానంటే, ఒక వ్యక్తికి ఇస్తున్నానంటే, ఒక సంస్థకి ఇస్తున్నానంటే, ఒక సంఘానికి ఇస్తున్నానంటే ఆ మనసు ఎప్పుడు కూడా మరో విధంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి ఇస్తున్నాననే భావన నీలో కలగాలి. వీరు పొలం అమ్మేశారు, కానీ చాలా వచ్చింది, అంత ఎవరికి ఇష్టపడలేదు. కానీ అంత వాడిదేగా, అయ్యా మేము కొంత ఇంట్లో పెట్టామయ్యా, కొంత తీసుకొచ్చామంటే ఎవరక్కడేమి అంటారా? అంటారమ్మా? ఏమన్నా అక్కడ నీ స్వచ్ఛందం అని చెప్పారు వాళ్ళు. కానీ వీళ్ళే ఉన్నారు, అందరూ అప్రిషియేట్ చేయాలి కదా. పొలం అమ్మితే వచ్చింది మొత్తం ఇచ్చేసారు అననీయ సప్ఫీరాలు, ఎంత గొప్పోళ్ళండి అన్నారు. ఏమైంది? అభినందన సభ ఏ సభ అయింది? సంతాప సభ అయింది. అందరినీ అభినందించేవాళ్ళు ఇప్పుడు అందరూ ఏంటయ్యా అనుకుంటున్నారు. కారణం అబద్ధం. దీన్నే తీసివేతలు అంటారు. దేవుని బిడ్డలలో నేనైతే గట్టిగా నమ్ముతున్నాను, ప్రతి దేవుని విశ్వాసం ఇచ్చిన పిల్లల్లో ప్రధానమైన మొట్టమొదటిగా నీవు మాటల్లో తప్పిపోకూడదు. ఎక్కడమ్మా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు గురించి ఒక మాట, చాలా అద్భుతమైన మాట. ఆ మాట చూసినప్పుడు నాకు ఎంతో భయం వేస్తుంటుంది. మనం చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, లేక 19 చదవండి. 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు అమ్మా సమూయేలు దేనిలో తప్పిపోలేదంట? మాటలలో తప్పిపోకుండా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? దానికి నీవు ఎక్కడో తప్పిపోవడం కాదు. ఇనిషియల్గా మొట్టమొదటిగా మనం జాగ్రత్త పడాల్సింది మొట్టమొదటి ఏంటంటే మాటలలో తప్పిపోకూడదు. ఈనాడు నాకు చాలా విచారం ఏంటంటే చాలామంది విశ్వాసులైన వారే మాటల్లోనూ నిలకడగా ఉంటుంది. దేవుని విశ్వాసం ఉంచిన పిల్లల్లో అబద్ధాలకు చోటిస్తున్నాం మనం. నీ మాటలు ఎలా ఉంటున్నాయి సోదరులతోటి? నీ మాటలు ఎలా ఉంటున్నాయి లోకస్తులతోటి? చెప్పి చేయకుండా ఉన్నామా? లోకంలో ఉన్న గొప్ప వాళ్ళే, లోకంలో ఉన్న నాయకులు అంటున్నారు మేము చెప్తే చేస్తాం, చెప్పంది చేయమంటున్నారు. వారది. కానీ మనం అతీతమైన వారం, క్రీస్తు వారం, క్రీస్తు శిష్యులు. మనం ఏం చేయాలి? మాట అంటే యాకోబు ఏమన్నాడు? అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. సమూయేలు పెద్దవాడు కాగా అతడు మాటలోనూ తప్పిపోలేదన్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? కీ పాయింట్. మళ్ళా చదవండి, అక్కడే ఆన్సర్ ఉంది. ఎందుకు మాటలో తప్పిపోలేదు ఆయన? చదివే మళ్ళా 19వ వచనం. మరలా సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో తప్పిపోలేదు. అంటే ఏంటి ఆన్సర్? తాను ఎప్పుడు మాట్లాడుతున్నా ఎవరున్నారని గమనిస్తున్నాడు ఆయన. అందుకే తప్పిపోలేదు. whenever he speak, there is a God. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన అనుకొని ఉన్నాడు కాబట్టి మాటలో తప్పిపోలేదు. మనమైతే ఎవరు చూశారండి, ఎవరు విన్నారండి, వాళ్ళు వినాలి నేను చెప్పే మాటలు అని మనం చెబుతుంటాం. కానీ చూడండి, సమూయేలు మాటలో తప్పిపోలేదు కాబట్టి ఏమైంది తెలుసా? 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా. స్థిరత ఎక్కడొచ్చింది? నీ స్థిరత ఎక్కడొచ్చింది? మాటలోనే. నీవు ప్రవక్తగా, యాజకునిగా, సేవకునిగా, పెద్దగా, విశ్వాసిగా స్థిరత రావాలంటే నీ మాటలో తప్పిపోకూడదు. సమూయేలు జీవితంలో మనం గమనిస్తాం అది. అంటే అననీయ సప్ఫీరాలు మాటలో అబద్ధమాడారు. అది మనుషులతో కాదు. ఎవరితోట? దేవునితో అబద్ధమాడారు. దేవుడు
గాడ్ అవాయిడెడ్ దెమ్, టేకెన్ అవే దెమ్, వారిని తీసివేశాడు. దేవుని లెక్కల్లో రెండోది తీసివేతలు అంటే అర్థం ఏంటంటే క్రమశిక్షణ. దేవుని లెక్కల్లో మొట్టమొదటి కూడికలు అంటే ఏమని చెప్పుకున్నాం? దేవుని ప్రేమ. తీసివేతలు అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం? క్రమశిక్షణ, డిసిప్లినరీ యాక్షన్. దేవుడు క్రమశిక్ష చేస్తాడు, తన పిల్లలను క్రమశిక్ష చేస్తాడు ఆయన. అమ్మా, మనం దేవుని బిడ్డలమైన తర్వాత, అందుకని హెబ్రీ పత్రికలో నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది, హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? ఎలాంటి వాళ్ళు? చురుకైన వారు. అక్కడే కనపడుద్ది మన నిజమైన క్రమశిక్షణ అంటే ఏంటో. చురుకైన వాడు. నెంబర్ 3 చూడండి, 3 చూద్దాం త్వరగా. 6వ అధ్యాయం మొదలు వచ్చిన. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. చూసారా? 6వ అధ్యాయం మొదలు వచ్చిన. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు. ఏ సంఖ్య అంట? ఏ సంఖ్య? శిశువుల సంఖ్య కాదు, శిష్యుల సంఖ్య. ఏంటి ఇక్కడున్నది? శిశువుల, శిష్యుల? చెప్పాలి మీరు బాగా గట్టిగా. శిశువుల సంఖ్య కాదు కానీ శిష్యుల సంఖ్య. శిశువులు అంటే ఎదగిన వారు, శిష్యులు అంటే ఎదిగిన వారు. శిశువులు అంటే అప్పుడే సిలువనెత్తుకు వచ్చిన వారు, శిష్యులు అంటే తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేవారు. ఎలా వెంబడిస్తున్నాం మనం? ఆ రోజు వారు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నది. వాట్ ఎ గ్రేట్ మెచ్యూరిటీ! ఎంత గొప్ప విస్తరణ ఇది! దేవుని లెక్కల్లో 3వది ఏంటంటే విస్తరణ. దీన్నే హెచ్చవేత్తలు ఉంటారు, మల్టిప్లికేషన్. 30 గాను, 60 గాను, 100 గాను విస్తరించుట అంటే ఇదే. 20 ఏళ్ళైంది మనం అదే స్థితిలో ఉన్నాం. దాన్ని ఏమంటారు? శిశువులే. చాలా విచిత్రం ఏంటంటే 10 ఏళ్ళై ప్రభువుని నమ్ముకొని ఆరాధన చేస్తూ ఎప్పటికీ కొంతమంది ఆలస్యంగానే వస్తారు దేవుని సన్నిధికి. ఆరాధన 10 గంటలకైతే వాళ్ళు వచ్చేది 11 గంటలకి. ఎన్నేళ్ళైంది నమ్ముకొని? 10 ఏళ్ళు. కానీ 10 గంటలకు రాకుండా ఏం చేస్తారు అంటే ఇది ఏమంటారు? శిష్యులు అవుతున్నారా, శిశువులు అవుతున్నారా? నువ్వు సంఘ పెద్దవు కావచ్చు, సంఘ సేవకుడు కావచ్చు, సంఘ నాయకుడు కావచ్చు, సంఘంలో సహోదరుడు కావచ్చు, ఎవరైనా సరే నీవు సంఘ కార్యక్రమాలలో దేవుని సంఘంలో ఆరంభం నుండే కనబడేవాడుగా, ప్రతి మాట కూడా గమనించేవాడుగా ఉంటాం. చాలా ప్రాముఖ్యమైనది అదే శిష్యుడు కావడం అంటే. ఆ రోజు శిష్యుల సంఖ్య విస్తరించిందంట. కారణం ఏంటి? 2 కారణాలు. శిష్యులు ఆ సంఘంలో, యెరూషలేము సంఘంలో శిష్యుల సంఖ్య ఎక్కువ ఉందా, శిష్యుల సంఖ్య ఎక్కువ ఉందా? యెరూషలేము సంఘంలో ఏ సంఖ్య ఎక్కువ ఉంది? శిష్యుల సంఖ్య. మన సంఘాల్లో శిష్యుల సంఖ్య ఎక్కువ కావాలని ప్రభు కోరుకున్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపకూడనలా వాడు తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు కోరుకున్నాడు. నేను కూడా చెప్పాను. ఒక ఆయన అంటాడు, మా సంఘంలో 500 మంది ఉన్నారని అంటాడు, కానీ కూడిక అయిపోయే వరకు వస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమనాలి? శిష్యులా, శిశువులా? శిశువులు. తెలియదు వాళ్ళకి టయాలు. వాచీలు ఉంటాయి, మళ్ళీ ఏముంటాయి? వాచీలు ఉంటాయి, టైం తెలుసు. ప్రకటన 10 అని చెప్పారు. వీడు సొంతనే ఉంటుంది. అదే శిశువులు అంటే ఏం తెలియకుండా ఉంటారు, ఎదగని పరిస్థితి. లోక విషయాలు చెప్పండి, వీళ్ళే ముందుంటారు. కానీ దేవుని సంగతి చెప్తుంటే ఏం తెలియదే మాకు అన్నట్టుకుంటారు. ఇదే ఎదగని స్థితి. దేవుని వాక్యంలో మనం చదువుకున్నది అదే. ఎందుకు ఆ రోజు శిష్యుల సంఖ్య విస్తరించిందంటే దానికి 2 కారణాలు. చదవే 7వ వచనం, అక్కడే 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాం. శిష్యుల సంఖ్య విస్తరించడానికి మొట్టమొదటి కారణం ఏంటి? మొట్టమొదటి కారణం ఏంటి? దేవుని వాక్యము ప్రబలమైంది. ఏ స్థానిక సంఘంలో దేవుని వాక్యము ఎక్కువగా ఉంటుందో, ప్రబలిద్దో, అక్కడ శిష్యులు ఎక్కువ ఉంటారు, శిశువులు ఉండరు.
దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నామా, దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నామా? వినండి, దేవుని వాక్యానికి మనకున్న సంబంధం, మొట్టమొదటి సంబంధం ఏం చెప్పండి? మొట్టమొదటి సంబంధం ఏంటి? ఎలా కలుగుతుంది మొట్టమొదటి దేవుని వాక్యంతో సంబంధం? వినుడితో ప్రారంభమవుతుంది, అవునా కాదా? చూడటంతో కాదు. ఏంతో ప్రారంభమైంది? దేవుని వాక్యాన్ని వినుడితో ప్రారంభం కావాలి. ఎందుకు? వినుట వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగును. దేవుని వాక్యాన్ని ఆయన బిడ్డలైన వారు శిష్యులు కావాలంటే వారు చేసిన మొట్టమొదటి పని దేవుని వాక్యాన్ని వినాలి, వినాలి, వినాలి. హృదయంలో పనిచేస్తుంది. ఇది మోసుకుపోయినంటే ఏం ప్రయోజనం? అందుకని దేవుని వాక్యము వినేవారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం వినేవారంగా మనం ఉండాలి. మొట్టమొదటి దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నాము? దైవగ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు ఉన్నాయి. కనీసం వరుస క్రమంగా చదువుతున్నామా? వింటున్నామా? ఎంత ఆశీర్వాదం! దేవుని గ్రంథం మన చేతిలో ఉంటే ఎంత ఆశీర్వాదం! దేవుని వాక్యం అనే గ్రంథం అనుదిన ఆహారం లాంటిది. రోజుకి ఎన్నిసార్లు తింటాం అన్నం? 3 times. దేవుని వాక్యాన్ని ఆహారంలో తినాలంట, కానీ కేకులో తినకూడదంట. ఏంటంట? ఆహారం ఎన్నిసార్లు తింటాం, కేక్ ఎన్నిసార్లు కొత్తాం చెప్పాలా? కేక్ ఎన్నిసార్లు కొత్తారా? సంవత్సరానికి ఒకసారి. ఆహారం, భోజనం రోజుకు 3 సార్లు. దేవుని వాక్యం కేకు లాంటిది కాదు. దేవుని వాక్యం ఆహారం, డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం లాంటిది. దేవుని వాక్యాన్ని మనం చదివే వారంగా ఉండాలి. ఎందుకంటే వినాలి. ఎందుకు తెలుసా? మన శత్రువు ముందుగానే బైబిల్ చదివేశాడు. ఎవడాడు? హీ నోస్ మోర్ దాన్ యూ బైబిల్. నీకంటే ముందు అపవాదికి బైబిల్ తెలుసు. ఎందుకో తెలుసా? ఎందుకన్నాడు తెలుసా? యేసు ప్రభుకి వాక్యం చెప్పాడు. ఎవరు? అయ్యా, మరొక చోట ఉందిగా వచ్చినావు అన్నాడు. ఎవరితోటి? యేసు ప్రభు తోడమ్మా. యేసు ప్రభుకి రెఫరెన్స్ చూపించాడు. ఎవరు? అపవాది. మత్తయి సువార్త 4వ చదువుకున్న తర్వాత. అంటే యేసు ప్రభుకి రెఫరెన్స్ చెప్పాడంటే మనకు రెఫరెన్స్ చెప్పడా? మనల్ని మోసం చేయడవాడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే దేవుని వాక్యం క్షుణ్ణంగా చదవాలి. అపవాది అనేక దుర్బోధకుల ద్వారా ఉన్నాడు. అనేక దుర్బోధకులు, రకరకాల డెనామినేషన్స్ వారు మనల్ని గలిబిడి చేసే విధానంలో వాడు ఉన్నాడు మన చుట్టూ. అందుకే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. అందుకే దేవుని వాక్యం గురించి రాయబడింది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఎలా చదవాలంటమ్మా? పరిశీలించి చదవాలి దేవుని వాక్యం. అంటే మన సంఘంలో ఎక్కడ శిష్యుల సంఖ్య విస్తరించిందంటే దేవుని వాక్యం ప్రబలమైన చోట. నెంబర్ 2, 2వ రీజన్ చూడండి. అక్కడే 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్క ఉందుమని చెప్పి. రెండోది ఏంటంటే ప్రార్థన యందు శిష్యుల సంఖ్య విస్తరించడానికి, సంఘములో శిష్యుల సంఖ్య విస్తరించడానికి రెండో కారణం ఏంటంటే ప్రార్థన. ఎక్కడ దేవుని వాక్యం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ శిష్యులుగా ఉంటారు ప్రభు కోసం. అవి రెండు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయబడతాయో వాళ్ళు ఇంకా శిశువులుగానే. ప్రార్థన, దేవుని వాక్యం అంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడుతున్నావు. ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి అంట ప్రార్థన వాక్యము అనేది. పక్షికి మరి ఒక రెక్క ఆడలేదనుకో, ఎగిరిద్ద పైకి? చెప్పాలి. అయ్యా, ఒక రెక్క ఆడకపోతే పైకి ఎగిరిద్దా పక్షి? నేను ప్రార్థనే చేస్తాను, వాక్యం అన్నయ్యా, వాక్యం నాకు తెలియదయ్యా అంటే సరిపోదు. ఇక్కడ 2 బ్యాలెన్స్గా ఉండాలి. వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయాలి. సమతుల్యంగా ఉన్నప్పుడే ఆత్మీయంగా పక్షి ఏ విధంగా ఎగురుతుందో మనం కూడా ఆత్మీయంగా ఎదగగలం. ప్రార్థన ఎక్కువ చేయాలనే వారికి ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రార్థన ఎక్కువ చేయాలని ఎక్కడుంది? ఎక్కడ రాసి ఉంది? వాక్యంలో ఉంది కదా. ముందు అక్కడ నేర్చుకోవాలి కదా. ముందు
దేవుని వాక్యంలో ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా అడగాలో అన్ని వాక్యంలో ఉన్నాయి. నాకు వాక్యం ఏం వద్దండి, నేను ప్రార్థనే చేసుకుంటానని సరిపోదు. అది బ్యాలెన్స్ తప్పుతాం. కొంతమంది వాక్యాన్ని మాత్రమే, నో ప్రేయర్, అది ఎంత తీవ్రమైన నష్టం. అందుకని ఆది సంఘములో వారు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు. ఇవి రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి. అందుకే వారి శిష్యులు ఎక్కువయ్యారు. దేవుని సన్నిధిలో మనం ఆయన శిష్యులుగా ఉండగోరు వారము. రెండు అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి, దేవుని వాక్యము, ప్రార్థన. నెంబర్ 4 చివరి మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట 8వ అధ్యాయం మొదటి మాట చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమును గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. ఏమయ్యారంట? చెదరిపోయారు. ఇదే దేవుని లెక్కల్లో 4వ లెక్క ఏంటిది? భాగాహారం, విభజించడం. దేవుడు ఏం చేశాడు ఆ రోజు? యెరూషలేములో సంఘానికి ఏం కలిగిందంట? గొప్ప హింస కలిగింది. వారు చెదిరిపోయారు. దే వర్ స్కాటర్డ్. వారు చెదిరిపోయారు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనంలో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞ? చదవండి ఒకసారి. 1:8 ఏం చెప్పాడు ఆయన వారికి? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందటను భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. దేవుడు ఏమన్నాడు? ఇదిగో మీరు ఈ ప్రాంతాల్లో సాక్షులై ఉండండి అన్నాడు. యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు. అంటే యోదయ, యెరూషలేము అంటే స్థానిక ప్రాంతం, యోదయ అంటే దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, సమరయ అంటే శత్రువుల ప్రాంతం, భూదిగంతాల వరకు అంటే సర్వ ప్రపంచంలో మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు ప్రభు. దేవుడు వారికి మీరు సాక్షులుగా ఉండాలి, ఉందురు అని ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఎక్కడికి కూర్చున్నారు? యెరూషలేములోనే కూర్చున్నారు. అందుకు దేవుడు వినాలి. దేవుడు వారికి 1:8 ఆజ్ఞాపిస్తే వాళ్ళు చేయలేదని దేవుడు వారిని రివర్స్ చేశాడంట. 8:1 చేశాడంట. ఏమైంది? 8:1 ఏమైందమ్మా? చదివిపోయారు. 1:8 చేయకపోతే ఏమవుతారు? 8:1 కావాల్సింది. దేవుడు చెప్పింది చేయకపోతే ఆయన ఆనాడు చెదరగొట్టాడు వాళ్ళని. కొన్నిసార్లు సహవాసంలో మందిరాలు కొన్నిసార్లు విభజించబడటం ఆశీర్వాదం అని చెప్పాలి. కాని వారు వెళ్ళిపోతారు. దేవుని పిల్లల్లో చురుగుదనం ఏర్పడుతుంది. వారి అవిధేయత సరిచేయబడుతుంది. రాయబడింది, దేవుడు కొన్నిసార్లు సంఘమును విభజిస్తాడు. అయితే చెదిరిపోయిన వారు ఏం చేశారు? వచనం 4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఏం చేశారండమ్మా? చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? సమస్యలు చెప్పుకుంటూ తిరిగారా? చెదిరిపోయిన వారు ఏం చేశారు? మా మధ్య వచ్చిన తగాది ఇదేనా అని చెప్పుకుంటూ వచ్చారా? ప్రచారాలు చేసుకున్నారా? నో, సువార్త ప్రకటించారు. అందుకే అనేక చోట్ల అనేక ఆత్మల ప్రభు దగ్గరకు వచ్చారు. ఫిలిప్పి ప్రాంతంలో, తర్వాత నపుంసకుడు అనే అధికారి రక్షించబడ్డాడు. చెదిరిపోయిన వారు చెప్పిన స్వార్థ ప్రకారమే. అనేకులు ఫిలిప్పి పట్టణం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంది. కారణం ఏంటి? చెదిరిపోయిన వారు. అవును, దేవుడు కొన్నిసార్లు చెదిరిపోయిన ఆ సంఘాల ద్వారా, సంఘము ద్వారా, యెరూషలేములో చెదిరిపోయిన వారి ద్వారా అనేకమైన మేలు ఆశీర్వాదాలు ప్రభు చేస్తాడు. ఈ మధ్యాహ్నం లేకపోతే ఉదయకాలంలో దేవుడు ఆది సంఘంలో దేవుని లెక్కలు 4 జరిగాయి. ఏం చెప్పండి? నెంబర్ 1 చెప్పాలి. దేవుని లెక్కల్లో 1 ఆయన కూడికలు. అంటే ఏంటి? అనేకులను చేర్చాడు. అంటే దేవుని ప్రేమ. 2వది తీసివేతలు, అనగా అననీయ సభ్యురాలను తీసివేశాడు. అంటే క్రమశిక్షణ. నెంబర్ 3 శిష్యుల సంఖ్య విస్తరించిందంటే ఆయన హెచ్చవేతలు, మల్టిప్లికేషన్. ఏమైంది దాంట్లో?
విశ్వాసములో విస్తరణ. మనం ప్రభుని విశ్వాసం ఉంచితే అంతకంతకు విస్తరిస్తాం. నెంబర్ 4, 4వది ఏంటి? ఆది సంఘంలో 4వది భాగాహారం. అంటే దేవుడు గొప్ప హింస తీసుకొచ్చి యెరూషలేము సంఘాన్ని ఏం చేశాడు? చెదరగొట్టాడు. చెదరిపోయిన వారు సాక్షులై అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దేవుని ఆది సంఘములో దేవుని లెక్కలు శిష్యులుగా తయారు చేయడం. అక్కడ రాయబడింది, అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడు.